119వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 119 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 119వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం నమో భగవతే వాసుదేవాయ. విశ్వరూపమూర్తి అయినటువంటి పరమేశ్వరుని యొక్క ప్రకాశానికి దాని ఉపమానంతో మనకు ఉదాహరిస్తున్నాడు స్వామి ఇక్కడ 12వ శ్లోకంలో పట. సంజయుడు చెప్తున్నాడు ఆ విధంగా. దివి సూర్య సహస్రస్యాం భవేద్యుగపదుత్థితా యది భాసతృసీ స్యాద్భాసస్తస్య మహాత్మనః. 1000 మంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ కాంతి ఎలా ఉంటుందో విశ్వరూపుని ప్రకాశం అలా ఉందనుకో అని చెప్పేసి ధృతరాష్ట్రునికి చెప్తున్నాడు సంజయుడు స్వామి యొక్క విశ్వరూపం యొక్క దర్శనంలో. ఇక్కడ ఈ విధంగా ఆకాశంలో సూర్యప్రకాశాన్ని మనం చూసి ఉన్నాం. విశ్వరూపుడు అలాంటి ప్రకాశం కలవాడు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ 1000 మంది సూర్యులు ఒకే కాలంలో ఒకే చోట ప్రకాశిస్తే అది మనం ఎప్పుడూ చూడలేదు. దానిని చూస్తున్న దానితో ఆ విధంగా ఉపమించి అలంకరించడం ఏమిటంటే, అందుకే మృంగుడు పడని ఉపమానం అంటున్నాం దీన్ని. కాబట్టి సూర్యుడిని మనం చూసి ఉన్నాం, సూర్యప్రకాశం మన అనుభవంలో ఉంది. కాకపోతే తలెత్తి చూడలేని ఒక సూర్యప్రకాశాన్ని సహస్రంతో ఆ విధంగా ఎచ్చవేసి చూడాలంటే ఆ విచ్చదనం దుర్భరం అవుతుంది కదా. పైగా సహస్రం అంటే 10 వందలు మాత్రమే కాదు కదా, సహస్రం అనేది అనంతానికి ఒక ఉపలక్షణం. అది 13వ శ్లోకంలో చెప్తున్నాడు ఇంకా. తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనేకథం అపశ్యద్దేవదేవస్య శరీరే పాండవస్తదా. అప్పుడు అర్జునుడు దేవదేవుని శరీరంలో సమస్త ప్రపంచాన్ని వీక్షించాడు. ఆ ప్రపంచం ఒకే చోట అనేక విధాలుగా వేరువేరుగా కనిపించింది. 14వ శ్లోకంలో పట. తతస్స విస్మయావిష్టో పుష్టరోమా ధనంజయ ప్రణమ్య శిరసా దేవో కృతాంజలి ప్రభాషత కృతాంజలి అభాషత. ఆ తర్వాత అర్జునుడు ఆశ్చర్యచకితుడైపోయాడు, గగురుపాటు చెందాడు. శిరస్సు వంచి ఆ దివ్య పురుషునికి నమస్కరించాడు, దోసిలొగ్గాడట. విశ్వమూర్తి యొక్క దివ్యదేహంలో సమస్త జగత్తును వీక్షించాడు అర్జునుడు. ఆ రూపాలు అనేక విధాలుగా ఉన్నాయి. దేవ పితృ మనుష్యాది భేదాలతో అనేక విధాలుగా కనిపిస్తున్నాయి. ఒక్కచోటే ఉన్న జాతి భేదాలను బట్టి వేరువేరుగా తెలుస్తున్నాయి. దేవతలు దేవజాతి, రాక్షసులు రాక్షస జాతి, గంధర్వులు గంధర్వ జాతి, కిన్నరులు కిన్నర జాతి, మానవులు మానవ జాతి, అలాగే జంతు పక్షి కీటకాదులు కూడా అన్నీ ఉన్నాయి, ఒకే చోట ఉన్నాయి. అయినా అనేక విధాలుగా వేరువేరుగా తెలుస్తూనే ఉన్నాయి. విజయుడు నిజంగా విస్మయం చెందాడు. ఏది అర్థం కాని
ఆ అలౌకికమైనటువంటి అనుభూతిలో నిమగ్నమైపోయాడు ఆయన. విస్మయాలను చూసి విస్తుపోదామా అంటే వికృతాలు తీవ్రంగా భయపెడుతున్నాయి. ఒకవైపు భీభత్సాలు గుండెను పరుగులెత్తిస్తుంటే మరోవైపు సౌమ్య రూపాలు మనస్సును శాంతింపచేస్తూ ఉన్నాయి. ఏ రసాన్ని మృంగాలో ఏ రసాన్ని త్రేపాలో అర్థం కావడం లేదు. అలాగని అన్ని రసాలను రంగరిస్తే అది ఏ రసమో అసలే అర్థం కావడం లేదు. రసాలన్నీ లోపల నిండుతూ ఉంటే రోమాలు పైకి నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి. శిరస్సు అప్రయత్నంగా భక్తిభారంతో వంగిపోతుంది. చేతులు పరస్పరం కలుసుకొని ఏకమయ్యాయి. అర్జునుడు నోరు తెరిచాడు. ఏం పలుకుతాడో విందాం ఇప్పుడు మనల్ని తిరిగి ఇప్పుడు కురుక్షేత్రానికి చేర్చే ప్రయత్నంలో ఉన్నాడు వ్యాసుడు. కురుక్షేత్రానికి మెల్లిగా వచ్చేసాం మనం. అక్కడ కురుక్షేత్రంలో అర్జునుడు అంటున్నాడు 15వ శ్లోకంలో ఈ విధంగా చెప్తున్నాడు. పశ్చామి దేవాంసవదేవదేహే సర్వాంసతా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీశ్చ సర్వాన్ ఉరగాంచ దివ్యాన్. దేవా, నీ దేహంలో సర్వదేవతలను సమస్త భూత సమూహాలను చూస్తున్నానయ్యా. కమలాసనంపై ఉన్నటువంటి ప్రభువు బ్రహ్మదేవుణ్ణి, సమస్త ఋషివర్యులను, దివ్యములైనటువంటి సర్పాలను కూడా చూస్తున్నాను నేను. పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి మహాద్భుతమైనటువంటి విశ్వరూపాన్ని దర్శిస్తూ అనూహ్యమైనటువంటి ఆ రూపాన్ని నేను చూస్తున్నాను అంటూ అర్జునుడు తన అనుభవాన్ని ఆవిష్కరిస్తున్నాడు. పరమేశ్వరుని యొక్క దివ్యమైన దేహంలో ఇంద్రాది సమస్త దేవతలు, భృగ్వాది ఋషిపుంగవులు, చతుర్ముఖ బ్రహ్మ మరియు వాసుకి, ఆదిశేషుడి మొదలైన దివ్య సర్పాలు, స్థావర జంగమాత్మైనటువంటి సమస్త భూత సముదాయము అర్జునుని కనిపిస్తున్నాయి ఆ యొక్క దేహం లోపల. సమస్త దేవతలు అన్నప్పుడు బ్రహ్మదేవుడు కూడా దేవతలలోకే వస్తాడు కాబట్టి ఆయనను ప్రత్యేకించి కమలాసనంపై ఉన్నటువంటి ప్రభు అయిన బ్రహ్మదేవుడు అని చెప్పే అవసరం లేదు. కానీ అలా ప్రత్యేకించి ప్రస్తావించడానికి బ్రహ్మ ఈ సృష్టికి ప్రధాన కారకుడు కాబట్టి ప్రజలను నియమించే ప్రభువు కావడమే కారణమని. కమలాసనస్థుడు ప్రభు అయినటువంటి బ్రహ్మదేవుని అర్జునుడు చూస్తున్నాడు అంటే పరమేశ్వరుని విశ్వరూపంలో బ్రహ్మలోకం కూడా కనిపిస్తుందని అర్థం. అదేవిధంగా దేవతా సమూహాన్ని చెప్పడం వల్ల ఒక బ్రహ్మలోకమే కాక ఇంద్ర, వరుణ, పితృదేవతాది లోకాలన్నీ కనబడుతున్నాయని అర్థం. ఇవన్నీ అర్జునుడు గతంలో చూచి ఉండనివి, అతని పూర్వానుభవంలో లేనివి. అర్జునుడి యొక్క పూర్వానుభవంలో అవి లేనివి కావచ్చు, కానీ సృష్టిలో ఉన్నవే. సృష్టి అనేది కేవలం మానవ లోకానికే చెందింది కాదు, సమస్త లోకాలు సృష్టిలోకే వస్తాయి. సృష్టికి ముందు ఏ లోకము లేదు, సర్వలోకాలు సృష్టిలోపటివే అయినప్పుడు మనం నివసించేటువంటి ఈ విశ్వం ఎంతో ఏ పాటితో ఊహించుకోవడం కష్టసాధ్యమేమి కాదు. విశ్వమే లేశమాత్రమై ఉన్నప్పుడు ఆ విశ్వంలో వ్యక్తి స్థానం ఎంత చెప్పండి. ఈ విధంగా విశ్వరూప వైభవాన్ని అర్థం చేసుకోగలిగితే వ్యక్తిలోని అహంకారము మంచులాగా కరిగిపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ. మహత్తు కలిగినవి, మహాద్భుతమైనటువంటి అనేక రూపాలను విశ్వరూపంలో ఒకేసారి అర్జునుడు చూస్తున్నాడు. ఆ రూపాలన్నీ విశ్వంలో ఎలా నిండి ఉన్నాయో స్పష్టంగా దర్శిస్తున్నాడు. స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త భూత సముదాయాన్ని కూడా విశ్వరూపంలో వీక్షిస్తున్నాడు ఆయన. కదలకుండా ఉండేటువంటి పర్వత వృక్షాదులు స్థావరాలు, మానవులతో సహా చరించేటువంటి జంతుజాలమంతా కలిసి జంగమాలు, ఇవి స్థావర జంగమాలు. చరాచరాలు, ఇలా వివిధాలైనటువంటి జాతులు, వాటి రూపాలు, వాటి చలనాలు, జరాయుజాలు, అండజాలు, స్వేదజాలు, ఉద్భిజాలు, భూచరాలు, ఖేచరాలు, జలచరాలు అన్నిటిని దర్శిస్తున్నాడు ధనంజయుడు. వాటితో పాటు దివ్యములైనటువంటి ఉరగాలను కూడా, అంటే వాసుకి మొదలైనటువంటి ఉత్తమ సర్పాలను కూడా చూస్తున్నాడు. సర్పాలను ఉరగాలంటారు. ఉరము అంటే ఛాతి, ఛాతితో గమించేది అంటే నడిచేది కాబట్టి పాముకు ఉరగము అనేటువంటి పేరు కూడా ఉంది. 16వ శ్లోకంలో చెప్తున్నాడు అర్జునుడు, వర్ణిస్తున్నాడు ఇంకా స్వామిని ఆ విధంగా. అనేక బాహూదర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంతరూపం నాతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర, విశ్వరూప,
అనేక బాహువులు, ఉదరాలు, ముఖాలు, నేత్రాలు, అంతం లేని రూపాలతో శోభిస్తున్నటువంటి నిన్ను అన్ని వైపులా చూస్తున్నాను స్వామి. నీకు ఆది ఎక్కడో అంతం ఎక్కడో నాకు కనిపించడం లేదు అంటున్నాడు. మన దేహంలో అగుపించేటువంటివన్నీ మనకు సంబంధించినవే అయినట్లు విశ్వరూపంలో గోచరించేవన్నీ విశ్వమూర్తి సంబంధించినవే. ఆయనలో అనేక బాహువులు కనిపిస్తాయి అంటే అందరి బాహువులు ఆ దివ్యాత్మునివే అని అర్థం. అదేవిధంగా అందరి కడుపులు ఆయనవే, అందరి బాహువులు, అందరి పొట్టలు ఆయనవే అయినప్పుడు ఎవరి పొట్ట కొట్టినా అది విశ్వమూర్తికే తగులుతుంది, ఎవరి పొట్టకు పెట్టినా అది విశ్వరూపునికే తృప్తిపరుస్తుంది. శ్రీకృష్ణునికి ద్రౌపది ఒక శాకాన్ని అందిస్తే దాని ఫలితంగా దుర్వాస మహర్షి పరివారమంతా వేల సంఖ్యలో భోంచేసి ఆకలి తీర్చుకోవడం జరిగింది. అది మనం భారతంలో వినుంటాం. మనం విశ్వరూప దర్శనానుభూతి కేవలం వినోదం కాదది, అది అర్థమైతే బ్రతుకులు జ్ఞానపూరితమవుతాయి, జీవితాలు తాత్విక అవగాహనతో శోభిస్తాయి. అన్ని బాహువులు పరమేశ్వరునివే, అన్ని ఉదరాలు పరమేశ్వరునివే, అదేవిధంగా అన్ని ముఖాలు, అన్ని నేత్రాలు భగవంతునివే. ఇది అర్థమైతే పూర్వం కన్నా అధికంగా అందంగా అన్నిలను అర్థం చేసుకోగలం, అందరినీ ప్రసన్నంగా చూసే అవకాశం మనకు ఉంటుంది. ఇక్కడ అనేకములు అని పదే పదే చెప్పడంలో ఆ రూపాలు అసంఖ్యాకం గోచరిస్తున్నాయట. పైగా వాటికి అంతం ఎక్కడో తెలియడం లేదు, మధ్యం ఎక్కడో అర్థం కావడం లేదు. రెండు అంచులు తెలిస్తే కదా మధ్యం ఎక్కడో అర్థమయ్యేది. అంతం తెలియడం లేదు కనుక మధ్యం ఎక్కడో తెలిసి రావడం లేదు. మధ్యం తెలియడం లేదు కాబట్టి అది అగమ్య గోచరమైంది. ఆది మధ్యాంతాలు అర్థం కాకుండా విశ్వరూపు ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన అనంతంగా అలరారుతున్నాడని చెప్పేసి అర్థం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్షం సమంతాదీప్తానలర్కద్యుతి జ్యుతి అప్రమేయం సమంతాదీప్తానలర్కద్యుతి అప్రమేయం. స్వామి కిరీటం పెట్టుకొని, గదను పట్టుకొని, చక్రాన్ని ధరించి తేజోరాశిగా సర్వత్ర ప్రకాశిస్తున్నావు కదా, చూడశక్యం కానటువంటి ప్రజ్వలిత అగ్ని సూర్య తేజం వంటి కాంతితో అప్రమేయంగా శోభిస్తున్న నిన్ను దర్శిస్తున్నానయ్యా అంటున్నాడు అర్జునుడు. కిరీటధారి అయి చక్ర గదా హస్తుడై కనిపిస్తున్నాడు అంటే విశ్వమూర్తిలో విష్ణుమూర్తి సాకారంగా దర్శనమిస్తున్నాడని అర్థం. ఇది ధ్యానావేశాన్ని కలిగించేటువంటి జ్ఞాన విషయం. దీన్ని కొద్దిగా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఈ కిరీటధారి చక్ర గదాహస్తుడు విశ్వమూర్తి కాడు. అంతెందుకు విశ్వమూర్తి తానే అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ విశ్వరూపంలో దృశ్యంగా శోభిస్తున్నాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. తనలో తానుగా మన కోసం దర్శనాన్ని అనుగ్రహించడం అనేది పరమేశ్వరుని యొక్క దయా విభూతి. అది దివ్యమైనటువంటి మకుటంతో ధ్యేయరూపుడై ధ్యానావేశాన్ని కల్పిస్తున్నటువంటి జగన్నాథుడు భక్తవత్సలుడు. ఒక చేతిలో చక్రాన్ని, మరొక చేతిలో గదను పట్టుకుని దివ్యంగా ప్రకాశిస్తున్నాడు అంటే చతుర్భుజుడైనటువంటి శ్రీకృష్ణుని దర్శనం జరుగుతూ ఉంది. ధ్యానమూర్తి కళ్ళ ముందే కళకళలాడుతున్నాడు. ఆ వైభవమూర్తిని మెల్లగా హృదయంలోకి దించుకోవాలి. ఇది ఉపాసనా విశేషంతో ధ్యాన వైభవంతో శోభిస్తున్నటువంటి శ్లోకం. కిరీటాన్ని ధరించి కళకళలాడుతున్నటువంటి శ్రీకృష్ణమూర్తి చక్ర గదాధరుడై దర్శనమిస్తున్నాడు. లోక రక్షణార్థం, భక్త సంరక్షణార్థం పరమేశ్వరుడు చక్ర గదాధరుడై అలరారుతున్నాడు. ఇది చతుర్భుజుడైనటువంటి శోభనమూర్తి యొక్క దివ్య దర్శనం. అది ధ్యానార్థం, ఉపాసనార్థం ప్రదర్శించబడినటువంటి అలౌకికమైనటువంటి రూపమే కాబట్టి చతుర్భుజమూర్తి యొక్క దివ్య దర్శనాన్ని మనం మానసికంగా ఒక్కసారి దర్శనం చేసుకుందాం అందరం కూడా. పవిత్ర పూజా వేళ భగవంతుని ధరించడానికి ఆయన చతుర్భుజ రూపం భక్తులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది, ధ్యానావేశాన్ని, ధ్యానాసక్తిని ప్రసాదిస్తుంది. భగవంతుడు 4 భుజాలతో శోభిస్తూ ఉంటాడు. పైనున్నటువంటి 2 భుజాలతో ఒక చేతిలో శంఖము, మరో చేతిలో చక్రం ఉంటాయి. కింది వైపు ఉన్నటువంటి 2 భుజాలలో ఒక చేతిలో గద ఉంటే మరో చేయి అభయముద్రను అభినయిస్తూ ఉంటుందన్నమాట. శంఖము అనేది శబ్దహేతువు, అది శాస్త్రహేతువు. శంఖారావం అనేది శాస్త్రం యొక్క ఘోష, ప్రమాణం యొక్క పిలుపది. ప్రమ అంటే జ్ఞానం, జ్ఞానము ప్రసాదించేది కాబట్టి శాస్త్రము ఒక ప్రమాణం. అది శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించేటువంటి వారు
భ్రమ నుంచి, భ్రాంతి నుంచి విముక్తిని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి అజ్ఞానాన్ని అంతం చేసుకొని జ్ఞానంతో శోభిస్తారు. భగవంతుని శంఖం పేరు కూడా అందుకే పాంచజన్యం. భగవంతుడు ధరించినటువంటి శంఖాన్ని పాంచజన్యం అంటారు. కాబట్టి సముద్రంలో చీకటి రూపంతో సంచరించేటువంటి రాక్షసుడు పంచజనుడు. అతని యొక్క పంచజనుని యొక్క ఎముక నుంచి పుట్టింది కాబట్టి ఇది పాంచజన్యం. పంచజనుడైనటువంటి చీకటి రాక్షసుని సముద్రంలో హతమార్చినట్లు పంచభూతాల్లో నిర్మితమైన దేహంపై మమకారం పెట్టుకొని అజ్ఞానాంధకారంలో అలమటిస్తూ సంసార సముద్రంలో నిమగ్నమై ఉన్నటువంటి మానవుల యొక్క అజ్ఞానాన్ని భగవంతుడు అంతం చేస్తాడు. ఇదే పాంచజన్యం యొక్క సందేశము, సంకేతం. అది ఇక శాస్త్రం నిర్దేశించినటువంటి మార్గంలో పయనించే భక్తులకు అవాంతరాలు, ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు సాధన ముందుకు సాగదు. ఆ ప్రతిబంధకాలు కూడా పరమేశ్వరుని కృపతో నివారింపబడతాయి. ప్రతిబంధకాలనేవి బాహ్యంలో ఉంటాయనుకుంటే పొరపాటు. మన మనస్సులలో కాపురం ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాదులే ప్రతిబంధకాలు. వాటిని నివారించి భక్తులను రక్షించేందుకు చతుర్భుజమూర్తి రెండవ చేతి లోపట చక్రాన్ని ధరించి ఉంటాడు. చూడండి, ఒక్కొక్క దానికి ఒక అర్థం స్పష్టంగా తెలుస్తుంది మనకు. భగవంతుని చేతిలోని చక్రము రాక్షసులను ఖండించిందని పురాణాలు చెబుతాయి. కామక్రోధాది రాక్షసులను కూడా హతమార్చి భక్తుల్ని కాపాడటానికే భగవంతుని చేతిలో చక్రం ఉంది. పైగా అది సుదర్శన చక్రం. భక్తులను కృప చేసి రక్షించేటువంటి మంగళాయుధం అది. భక్తుల్ని భగవంతుడు చల్లగా చూడటమే సుదర్శనం. అంతేకాదు, సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి చతుర్భుజుడు సుదర్శనుడు. భక్తులకు సుదర్శనుడైన అంటే భక్తుల చేత సులభంగా దర్శింపబడేటువంటి వాడు అని అర్థం అనమాట. కింది వైపుకు ఉన్నటువంటి రెండు భుజాలలో ఒక చేతిలో గద ఉంది. దాని పేరు కౌముదకి. పరమేశ్వరుని చేతిలోని ఈ గద అదొక ఆనందప్రదాయనది. పాంచజన్యము ప్రమాణాన్ని ప్రసాదిస్తే సుదర్శనము శత్రు సంహారం గావించి పరమేశ్వరుని దర్శింపచేస్తుంది. పరమాత్మ దర్శనంలో పరితోషమే గాని పరితాపం ఇక్కడ చెప్పండి. ఆ పరితోషమే, పరమానందమే ఈ కౌముదకి అనేటువంటి ఈ గద. కాబట్టి కౌమోదకి కుం భూమిం మోదయతి హర్షయతి ఇది కౌమోదకో విష్ణు అన్నారు. కుం అంటే భూమి, మోదయతి అంటే సంతోషాన్ని కలిగించేది. అండ్ అదే కౌముదకి అనేటువంటి జగన్నాథుని యొక్క గదాయుధం. పరమేశ్వరుని ఉపాసించేటువంటి భక్తులకు ఆనందాన్ని, పరమానందాన్ని ప్రసాదిస్తుంది. అది భక్తులు భగవంతుని పాదాలను ఆశ్రయించి వాళ్ళు అర్చిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. చతుర్భుజమూర్తి ధరించినటువంటి శంఖ చక్రాలు పైన ఉంటాయి, కానీ ఈ కౌముదకి అనేది గద మాత్రం కింది వైపున భగవంతుని చరణాలకు దగ్గరగా ఉంటుంది. ఎవరు భగవంతుని యొక్క పద సరోజాలను ఆరాధిస్తారో, ఉపాసిస్తారో వారికి పరమానందాన్ని ప్రసాదించడానికి నేను పక్కనే ఉంటానని చెప్పకని చెప్తుంది ఈ యొక్క కౌమోదకి గద. శంఖచక్ర గదాహస్తుని యొక్క ఈ విధంగా ఆశ్రయించిన భక్తులకు భగవంతుడు అభయాన్ని అనుగ్రహిస్తున్నాడు అనే దానికి సంకేతంగా తన 4వ చేతితో అభయముద్రను ప్రదర్శిస్తున్నాడు. ఈ విధంగా స్వామి యొక్క చతుర్భుజాలలో ఉన్నటువంటి ఈ యొక్క అస్త్రాలు, అభయముద్ర వెనుకటువంటి అర్థం అనేది మనకు స్పష్టమైపోయింది. ఇక దివ్యమైనటువంటి చతుర్భుజ రూపంతో శోభిస్తున్న పరమేశ్వరుడు సర్వత్రా కూడా దీప్తిమంతుడే ఉన్నాడు. చూడశక్యం కాని వాడు ప్రకాశిస్తున్నాడట. ఆయన దీప్తిమూర్తిగా శోభిస్తున్నాడు. ప్రకాశవంతమైనటువంటి మూర్తి దీప్తిమూర్తి అంటే జ్ఞానమయటువంటి స్వరూపం. అది మహా తేజోమయ స్వరూపము. 1000 మంది సూర్యులు ఒకేసారి ఆకాశంలో వెలుజిమ్మే ప్రకాశంతో సమానుడు, లేక దాన్ని కూడా అతిశయించి ఉండేవాడు అని సంజయుడు ఇంతకుముందు అభిప్రాయపడ్డాడు. కాబట్టి ఆ దివ్య తేజస్సే కారణం, దానికి కారణం. అలాంటి జ్ఞానమయ ప్రకాశమే కనుక దీప్తమూర్తిని అప్రమేయంగా అభివర్ణించాడు అర్జునుడు. మరి జ్యోతిర్మయుడైనటువంటి పరమేశ్వరుడు ఏ ప్రమాణాలకు అందనివాడు కావడం వల్ల ఆయన అప్రమేయుడు అనేసి ఈ విధంగా ఆయనను పొగుడుతున్నాడట. కళ్ళు తెరిచినప్పుడల్లా కాంతులు కానరావు, కళ్ళు మూసిన క్షణాన తిమిరాలు లేకపోవు, కళ్ళు మూసి కోదును సదా ఉన్నదాని కొరకు నీ అడుగుల కడపడి ఉండు చిన్ని కృష్ణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.